బాగున్నారమ్మా? హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఈ సంక్రాంతి రోజులలో అన్నిట్లలో మనకు పతంగులే ముఖ్యం అంటారు. ఆడపిల్లలకేమో లంగావణీలు, డ్రెస్సులను జరసేపు దూరం పెడతారులే. మంచి చీరలుగా లంగావణీలు వేసుకొని నేను నిండా పూలు పెట్టుకొని నెత్తికి సూపర్ వేసి ఆడతారు. పిల్లలందరేమో పతంగులు పట్టుకొని ఆడతారు. ఈ చెట్టు తట్టుకున్న మా పతంగిని చూసుకొని చిన్నప్పుడు లండోర్లు వేసుకుంటా గుంజుడు ఆడుకుంటూ ఉంటుండే. ఇప్పుడైతే వాటిని ఎవరు పట్టించుకుంటలేరు. అప్పటి ఆటలకు ఇప్పటి ఆటలకు చాలా తేడాలైనాయి. ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఉంటుండే మాకు అప్పుడు. ఇట్లా నేను ఉండేది ఇట్లా ఉరుకుతారే, మొగల పిల్లలు లెక్క తిరుగుతారే అని మొత్తుకుంటుండే అప్పుడు. ఇప్పుడు అందరు కలిసి సమానం అయిపోయినారు. ఏదైతే అనుకున్నామో అవే అయినాయి అనుకో, గ్రేటే కదా. కానీ అప్పటి టీవీ జ్ఞాపకాలు అయితే చాలా 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 ఓడగొట్టుకున్నట్టే ఉంది. ఇంకా వాకిట్లా ముగ్గులు వేయడము మాకైతే ఎంతో పోటీలు ఉంటుండేను. ఇంకో ఇది కనుమ రోజులు రథం వేసుకొని సాగనంపేస్తారు అన్నట్టుగా. నెల రోజుల లొల్లి అంతా తగ్గిపోతుంది. మాకు సంక్రాంతి స్టార్ట్ అయిందంటే 14వ తారీఖు డిసెంబర్లో పెడితే మళ్ళీ మన జనవరి 14 తారీఖుకి కథం ఎండ్ అనమాట. ఇంకా పొద్దున పూట 3 గంటలకు లేచి భజన కార్యక్రమాలు అలాగే ఉంటుండే. చిన్నపిల్లగా ఉంటే తాళాలు పట్టుకొని చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా అందరు దేవుళ్ళని తలుచుకుంటా కంపల్సరీ ఉంటుండే. వాళ్ళు వచ్చేసరికి మా ఇంటి ముంగట ముగ్గులు కావాలని మా అమ్మ తిడుతుండే మమ్మల్ని. అయినా చలికైనా కానీ అంత పొద్దున్న లేచి స్నానాలు చేసుకొని ఇల్లు వాకిలి చేసుకొని అవన్నీ చేసుకోవాలి. మాకు ఆ పెద్ద పనులు ఉంటుండే. ఇప్పుడు ఎవడు ముగ్గులే సరిగా వస్తలేవు. ఏం చేస్తుర్రో అని రెడీమేడ్ తీసుకొచ్చుకొని రెడీమేడ్ అంట పెట్టేస్తారు. కానీ మేమైతే బుక్కులు నింపుతుంటాం. అప్పుడు పేపర్లలో వస్తుండే మాకు ఆ ముగ్గు. ఇవాళ పేపర్లో వచ్చిందని అంటే ఆ ముగ్గు రేపు పొద్దున వేయాల్సిందే వాకిట్లా అన్నట్టు ఉంటుండే. ఆ సంబరం అలాగుండే. ఇప్పుడు ఎంతమందికి ముగ్గులు వస్తున్నాయో ఎంతమందికి ఏది ఉంటుందో. వంటలు రకరకాల వంటలు, సకినాలు పోసుకోవడము, ముక్కలు చేసుకోవడము, అప్పలు చేసుకోవడము, లడ్డూలు చేసుకోవడము, ఈ టైంలో అరిసెలు రకరకాలు ఉంటుండే. కిలో 2 కిలోలు చేసేసరికి ముక్కలకు వస్తున్నాయి ఈ కాలంలో. ఇంకా అయితే ఇప్పుడు ఈజీ మెథడ్లు కూడా గట్టిగా అయినాయి. ఏంటంటే ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తున్నాయి ఇండ్లకు. కానీ చేసుకున్నంత సుఖం మనలోనైతే వేరే తీరే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఓడి పట్టుకుంటారు టైము, ఆఫీస్లో అవి తిరిగేసరికి చాలా అవుతుండాలి పాపం. అది తినడానికి కూడా టైం ఉండలేదు ఇప్పుడు. ఏమైతే మరీ ఘోరం. ఏదైనా కానీ మనం కాలంతో మారాల్సిందే కదా. సంబరాలు ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి లండన్లో వేసేసి ఇవి తీసుకొని మళ్ళీ వీటిని రిటర్న్ ఎగిరేస్తే కానీ మాకు సంబరము ఇది కాకపోతుండే. లండోరీ ఎంతమందికి గుర్తుందో ఇప్పుడు లండోరీ ఆడడమే లేదు. అప్పుడు ఆడేటోళ్ళు లెక్క ఇప్పుడు ఎవడు ఆడుతున్నాడు? ఎవడు లేడు. అద్ద పతంగి అనుకుంటా పెద్ద పతంగులు ఎగిరేస్తే అది బరువుకు ఎగురుతుంటే చిన్నగా ఉంటాం కదా మనం కూడా. ఆ బరువుకు లేచి ఎగురుతుంటే ఆ గమ్మతులలాగా ఉంటుండే. ఒప్పదారికి పోయి కన్నాలు కట్టించుకొని తర్వాత నా పిల్లలకు కన్నాలు కట్టించి వాళ్ళని నొరుకుతుంటే చూసుడు, ఇప్పుడు వాళ్ళ ఆడుడు అన్నీ అదొక సంబరం ఉంటుండే. సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి సంబరాలు ఇక ముగిసిపోయినట్టే ఇక రేపటికి. కానీ ఎగరేసుకుంటారు అనుకో పిల్లలు అన్నప్పుడు. సంబరాలు అయితే అంబరాన్ని అంటినట్టే లెక్క.
గుళ్ళ పూజలు పువ్వులు తెచ్చుకున్నాడు, నెత్తిలలో పెట్టుకున్నాడు, అది అయితే బాగుంటుండే. అందరికీ శుభాకాంక్షలు. పండుగ రోజులు అనుకోరి, ఈ సంవత్సరానికి మొత్తం అనుకోరి. ఇది కదా మన పండుగ. మొన్న జనవరి 1 చేసిరు, కానీ ఎంతమంది దాన్ని మనస్ఫూర్తిగా చేసిందో అది తెలియదు. ఇది మాత్రం మనస్ఫూర్తిగా చేసుకునే పండుగలే మనకు. ఈ ఆనందము ఆ ఆనందము. ఉంటా మరి. బాయ్.